తండ్రి, జీవంగలి మా దేవ, యేసుక్రీస్తు వారి సమాధానార్థమైన నామములో మిమ్మల్ని స్తుతించే బాధ్యతను ఈ వేకువజాను మాకు ఇచ్చారు. ప్రభా, కొన్ని దినాలుగా మిమ్మల్ని స్తుతించకూడదు, మిమ్మల్ని కనపరచకూడదు, మీ సన్నిధానంలో ఆరాధించకూడదు అనేటువంటి ఆజ్ఞ బయలుదేరింది. ప్రభా, దానియేలు కాలంలో నెబుకద్నెజర్ మరి బెల్తెషాజర్ దర్వేష్ కాలంలో బయలుదేరిన రీతిలో స్తుతించకూడదు అనే రీతిలో బయలుదేరినటువంటి ఆ ఆజ్ఞలు ఈ దినాలు కూడా బయలుదేరారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ప్రభా, మేము భయభీతుల్లో ఉంటున్న మా జీవితాలు తండ్రి ఇలాగా ఉదయాన్నే వేకువజామున దొరుకుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు స్తోత్రాలు. ఏ విధం చేతనైనా సరే మీ నామానికి మహిమ తేవాలి, మిమ్మల్ని స్తుతించి గణపరచ, అదే మీ యొక్క ప్రభా ఆశ. కాబట్టి ప్రభా, అదే రీతిలో మేము మిమ్మల్ని స్తుతించి గణపరిచే బాధ్యతను ఈ వేకువజామున మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. వచ్చిన వారం బట్టి స్తోత్రాలు, రాని వారి హృదయాలు గారిని జరిగించండి, వారు కూడా తీసుకురండి. ఎటువంటి ఆటంకులు లేకుండా మీ బిడ్డల పట్ల మీ యొక్క కృపను మెండుగా దయచేవలసి మనం చూస్తున్నాం. ఈ సమయమంతా కూడా మీరు దీవెనకరంగా చేయవలసి మనం చూస్తున్నాం. యేసు ప్రభువు నామున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆదికాండ 17వ అధ్యాయం మన ఆరాధన కొరకే ప్రతి ఆరాధన వర్తమానంలో మనము వాక్యాన్ని చూస్తూ వచ్చాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండం 17 మొదటి వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అదే రీతిలో రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదా. బైబిల్ వెనక నుంచి 139వ పేజీ 9వ అధ్యాయము 5వ వచనం అందరం చదువుదాం. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడేండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అదే రీతిలో చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొంచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. చాలు, మనకు అంశము తెలుసు. యేసే దేవుడు అనేటువంటి విషయాన్ని మనము ఈ దినాల్లో ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మా వాక్యమును బట్టి వాక్యం ద్వారా ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ లోకంలో తండ్రిన దేవుడికి తప్ప పూజ మరి నమస్కారం ఆ అర్హత ఇక ఏ మానవుడికి కూడా పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద, దేవదూతల దగ్గర, మరి పాతాళంలో ఎక్కడైనా సరే ఆరాధనకు యోగ్యుడు, పూజకు అర్హుడు తండ్రిన దేవుడు తప్ప ఇక ఏ మానవుడు కూడా కాదని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే అదే అర్హత, అదే మరి ఆ పూజకు ఆ అర్హత, యోగ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భూలోకంలో మానవ శరీరాకారంలో ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారికి తప్ప ఇక ఏ మానవుడు కూడా లేదని బైబిల్ గ్రంథం మనం సెలవిస్తాం. మరి ఎలాగా యేసుక్రీస్తు వారు భూలోకంలో ఈ యొక్క అర్హతను కలిగి ఉన్నాడు? తండ్రి అయిన దేవునికి తప్ప ఈ అర్హత ఎవరికి లేదు కదా. మరి ఎలాగే అర్హతను కలిగి ఉన్నాడు? ఈ అర్హత కలిగి ఉండడానికి ఆ ప్రభువైన దేవునిలో, తండ్రిలో ఉంటున్న లక్షణాలు కుమారుడైన యేసుక్రీస్తు వారిలో కూడా ఉన్నాయి. కాబట్టే మనము ఆయనను మరి తండ్రి అయిన దేవుని ఎలాగైతే ఆరాధించి గణపరుస్తున్నామో అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆ ప్రభువైన తండ్రిని పూజించినట్లుగానే సమానంగానే మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి కొన్ని దినాలుగా తండ్రిని దేవుళ్ళు ఉంటున్న గొప్ప విశేషం మనం చూస్తూ వచ్చాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఆరాధించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి మరి గల కారణాలు, లక్షణాలు, యోగ్యత ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపుడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. రాబోయే దినాల్లో మరి జన్మించేటువంటి సమాధానకర్తగా, నిత్యుడగు తండ్రిగా, ఆలోచనకర్తగా, ఆశ్చర్యకుడుగా, బలవంతుడైన దేవుడనే వ్యక్తి ఈ లోకంలో జన్మిస్తాడు. ఇవన్నీ కూడా ఒకే ఒక పేరు అనేటువంటి మాట మనం చూస్తాను. పేరు పెట్టబడును, పేర్లు కూడా కాదు, పేరు. కాబట్టి గత దినాల్లో మరి 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆశ్చర్యకరుడు చూస్తూ వచ్చాం, ఆలోచనకర్త చూస్తూ వచ్చాం, బలవంతుడైన దేవుడు చూస్తూ వచ్చాం, నిత్యుడు తండ్రి కూడా మనం చూస్తూ వచ్చాం. చివరిగా సమాధానకర్తగా అధిపతిని మనము ఈ వారం చూద్దాం. సమాధానకర్తగా అధిపతి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడికి సమాధానకర్తయగు అధిపతి అని పేరు ఉంది. ఆయన మాత్రమే ఈ లోకంలో సమాధానకర్త, సమాధానకారకుడు, సమాధానమైన వ్యక్తి, సమాధానము అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా మనము తండ్రి అయిన దేవుని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ భూలోకంలో సమాధానము అంటే మనకు బాగా తెలుసు. ఇద్దరు శత్రువులు కలిగిన వ్యక్తులు మరి మిత్రులుగా చేయబడడం, స్నేహభావంగా చేయబడడం, వారి మధ్య ఉన్నటువంటి కక్షలు, కలహాలు, విభేదాలు అన్నీ పోయి ఇద్దరు కలిసి ఉండడమే సమాధానం అని మనము చూస్తూ ఉన్నాం. మనకు తెలుసది సమాధానం అంటే దానికి అర్థం. మరి ఈ సమాధానకర్తగా అధిపతి అయిన ఆ ప్రభు అయిన దేవుడు ఎలాగ సమాధాన కారకుడుగా ఉన్నాడు, సమాధానమైన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, మనకు దేవునికి మధ్య సమాధానం అనేది చాలా అవసరం. దేవుడు మనతో సమాధాన పడడు, కానీ మనమే ఏం కావాలి, దేవునితో సమాధాన పడాలి. దేవుడు మనతో సమాధాన పడితే ఆయన కూడా మన వలె నరుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అలా కాదు, కానీ మనం తప్పు చేశాం కాబట్టి, మనము అపరాధులంగా ఉన్నాం కాబట్టి, మనము శత్రువులంగా ఉన్నాం కాబట్టి, మనము విరోధభావంగా ఉన్నాం కాబట్టి దేవునితో మనమే సమాధాన పడాలి, కానీ దేవుడు మనతో సమాధాన పడాడు. ఈ దినాలు మనం చూస్తుంటున్నాం బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సమాధానకర్తకు అధిపతి ఆయన పేరు పెట్టింది మనం చూస్తే ఎలాగా ఆయన సమాధానము మానవునికి దేవుని మధ్య కలిగి ఉండాలని ఆశిస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మానవుతో మొట్టమొదటి చూస్తూ ఉంటే దేవుడు మానవుతో ప్రీతిగా, ప్రేమగా, సమాధానంగా సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మానవుని తయారు చేశాడు. అందుకే మానవుని మరి తన రూపంలో సృష్టించాడు, తన యొక్క ఆత్మను అనుగ్రహించాడు. దేవుడు మానవునితో ప్రతిదినము మరి సమాధానంగా చల్లపూట మానవునితో సహవాసం చేస్తూ వచ్చాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మానవునితో దేవుడు ఎప్పటికీ కూడా సమాధానంగానే ఉన్నాడు. ఆయన ప్రేమ చూస్తే, ఆయన సమాధానం చూస్తే, ఆయన ఇక సహవాసం చూస్తే, ఆయన విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మానవుని విషయంలో దేవుడు ఎప్పటి కూడా సమాధానంగానే ఉన్నాడు. అయితే మానవుడే దేవునికి ఏమైపోయాడంటే శత్రుత్వంగా తయారయ్యాడు. మానవుడు ఎలాగ శత్రుత్వం తయారయ్యాడని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి చూస్తూ ఉంటే మనకు తెలుసు. మరి అపవాది, దేవుని శత్రువు అంటే అపవాది, దేవుని స్థానాన్ని కోరుకున్న వ్యక్తి, దేవుడి స్థానంలో ఉండాలని ఆశించినటువంటి అపవాది మాటలు విన్నారు. అపవాది యొక్క చేష్టలు. ఒక మాట ఉంది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతాను. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానిందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూడదు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, అపవాది ఎలాంటి వాడు మనకు బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టించినటువంటి దూతలలో ప్రథముడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. ఈ దూతలో మొట్టమొదటి వ్యక్తిగా మరి అందరికీ అధికారిగా నియమింపబడినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాల దగ్గర మనం వెతికితే కనబడతారు. అయితే ఈ అపవాది హృదయంలో మనం చూస్తూ ఉంటే పాపము ప్రవేశించి ఏం చేశాడంటే గర్వం ప్రవేశించి దేవుడి స్థానాన్ని కూడా కోరుకున్నాడు. దేవుడు స్థానంలో తాను ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆశపట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ అపవాదిని పరలోకం నుండి భూలోకంలోకి తోసివేసినాడు.
నిజమైన శత్రువు కలిగినటువంటి ఈ వ్యక్తి ఎవరంటే ఈ అపవాది మాత్రమే. దేవునికి శత్రువు అంటూ ఉన్నాడంటే, మరి బద్ధ శత్రువు అంటూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, అపవాది సాతాను మనం చూస్తూ ఉంటాం. ఈ వ్యక్తిని భూలోకం తోసేశాడు. అయితే ప్రియమైన వారినరా, దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మానవునితో మరి ఎలాగ సహవాసం కలిగి ఉన్నాడు అని తెలపడానికి కొరకై ఈ లోకంలో ప్రభువైన దేవుడు మానవుని సృజించి మానవునితో, అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత తగ్గింపు కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, మరి అపవాది చూడడానికి కొరకై మానవుని సృజించి మానవునితో ప్రతిదినము కూడా సహవాసం చేస్తూ వచ్చాడు. ప్రతిదినము మరి మానవునితో నడుస్తూ వచ్చాడు. ప్రతిదినము ప్రేమ కలిగిన వాడుగా చూస్తున్న ప్రతిదినము మానవునితో సమాధానంగా మరి నడుస్తూ వచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు, ఈ పండు మీరు తినొద్దని సెలవిచ్చినప్పుడు ప్రియమైన వారినరా, దేవుని శత్రువైనటువంటి అపవాదితో మానవుడు ఏం చేశాడు? మరి దేవుడి శత్రువైన అపవాదితో మానవుడు మరి చేతులు కలిపినట్లుగా, లేకపోతే ఆ మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని శత్రువైన అపవాదితో మరి మానవుడు చేతులు కలుపుతూ వచ్చాడు. అనగా లోక సంబంధంగా దేవుడు చెప్పినట్టు ఆజ్ఞను తృణీకరించిన వాడి ఆ పండును తిన్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దేవుడు ఎప్పటికి కూడా మానవునితో సమాధానంగానే ఉన్నారు. కానీ మానవుడే దేవునితో శత్రుత్వం పెంచుకున్నట్లుగా, ఏ శత్రువైతే దేవుడికి విరోధంగా ఉన్నాడో, ఏ అపవాది అయితే విరోధం ఉన్నాడో ఆ అపవాది మాటలు విన్నారు, దేవుని మాటలు వినలేదు. దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే అపవాది యొక్క మాటలు విని దేవునికి నిత్యము శత్రువులుగా చేయబడినటువంటి మానవులుగా మనం చూస్తూ ఉంటాం. ఇక శత్రుత్వము ఎలాగా మానవ జీవితంలో అత్యధికమైంది అని మనం చూస్తూ ఉంటే, క్షమించలేనంతగా శత్రుత్వము పెరిగిపోతూ వచ్చింది. మనం చూస్తూ ఉంటే కయ్యను మనకు తెలుసు. కయ్యను ఏం చేశాడండి? హేబేలును చంపేశాడు. మరి ఆది ఆదాములు తప్పు చేస్తే వారిని క్షమించినాడు అనేటువంటి పరిస్థితులు మనకు రాయబడలేదు. కానీ వారికి చరమ చక్రాలు జరిగించి వాళ్ళని పంపించేశాడు. అయితే కయ్యను నరహత్య చేసినప్పుడు కయ్యను అక్కడ మనం క్షమించినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. ఏం చేశాడు? కయ్యను శపించాడు. మరి తనను క్షమించడానికి కూడా దేవునికి ఇష్టం లేదు, మనసు లేదు. ఏం చేశాడంటే కయ్యను దేశదిమ్మరుగా పోయేటట్టుగా శాపగ్రస్తుడుగా తనను చేసేసినాడు. అంటే మానవుడు దేవునితో సమాధాన పడలేనంత స్థితి ఎలా ఉందంటే, మరి క్షమించలేనంత స్థితిగా దేవునికి ఎంతగా శత్రుత్వం పెంచుకున్నాడంటే, దేవుడు కూడా క్షమించలేనంత రీతిలో మానవుడు శత్రుత్వము పెంచుకున్నాడు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, ఇస్కరియోతు యూదాను మనం చూస్తూ ఉంటే యేసు ప్రభువును అప్పగించిన వాడుగా ఉన్నాడు. మరి ప్రభు దగ్గర క్షమాపణ కూడా పొందలేనటువంటి స్థితిలో తాను ఏమైపోయినాడు? మరణశిక్ష ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంకా చూస్తా ఉంటే ఏలి కుమారులు చేసినటువంటి తప్పులు, మానవులుగా ఏలి కుమారులు చేసిన తప్పులు క్షమించడానికి చూడండి, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతానండి. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించు. చూడండి, ఏలి కుటుంబం, ఆ పిల్లలకి, ఏలి కుమారులకి, మరి ఆ ఎలికి ఎన్నటి కూడా ప్రాయశ్చిత్తము చేయబడదు. బలి చేత కూడా ఏది కూడా, అంటే క్షమించడానికి ఆయనకు మనసే రాలేదు. అంత దుర్మార్గంగా దేవునికి శత్రుత్వం కలిగిన వారుగా ఏలి కుమారుడు చూస్తూ వచ్చినాం. మరి అంత మాత్రమే కాదు, సౌలును కూడా క్షమించడానికి ఇష్టపడలేదు దేవుడు. ఎన్నిసార్లు కూడా మరి తాను లోబడకపోయేలాగల మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమయ్యే రీతిలో తనతో మాట్లాడడానికి, మరి చూడండి మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం, మొదటి సమూయేలు 28వ అధ్యాయం 15-16. మొదటి సమూయేలు 28-15-16 నేను చదువుతా వినండి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టుమని సౌలు అడుగగా, సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనా స్వప్నముల ద్వారానైనా నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో చెలచెప్పుటకై నిన్ను పిలిపించితిని అనను. అందుకు సమూయేలు,
యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి. కదండి, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా. చూడండి, ఆ చివరి దినాల్లో సౌలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాడు. అయితే దేవుడు తనను క్షమించడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే దేవుని శత్రుత్వంకు అత్యధికంగా శత్రుత్వం చేసుకున్నాడు. దేవునితో సమాధాన పడాల్సింది పోయి దేవుడి కోపం రేపి దేవునికి మరి అత్యధికమైన బాధను కలిగించి దేవుడు కూడా తనతో మాట్లాడడానికి కూడా అసహించుకునే రీతిలో సౌలు యొక్క జీవితం మనకు ఇక్కడ ఉందని మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్కరియోతు విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. క్షమించడానికి మరి ఇష్టం లేకపోయినా మరి ప్రభు అంటాడు, ఈ వ్యక్తి పుట్టి ఉండకపోతే మేలు అని ఇస్కరియోతు విధానం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మానవుడు ఎంతగా శత్రుత్వం దేవునితో పెంచుకున్నట్టు దేవుడు కూడా క్షమించకోకుండా ఉండే అంత శత్రుత్వం మానవుడు పెంచుకున్నాడు. ప్రియమైన వారరా, దేవుడి ప్రేమ, దేవుని యొక్క ఆ కృప, దేవుని యొక్క దయ ఎంత గొప్పదంటే మనం చూస్తూ ఉంటే మరి ఎవరైనా సరే ఈ శత్రుత్వంను విడిపించి మానవుని దేవునితో సమాధాన పరచగలరా అని ఈ భూప్రపంచమంతా కూడా ఆయన ఆశ్రాదీసినా కూడా ఎక్కడ కూడా మానవుని మరి దేవునితో సమాధాన పరిచేటువంటి వ్యక్తి దేవుడికి కనపలేదు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సరే, నేను చదువుతా వినండి. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. కదండి, సంరక్షకుడు లేకపోవడం చూచి మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడు. ఇంకా మాటలు చూస్తాడు యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనం గమనిస్తూ ఉంటే, నేను దేశాన్ని కానీ ప్రజలను కానీ మరి నశింపజేయకోకుండా ఉండేటట్లుగా మరి ఎవరైనా సరే నా కోపాగ్నికి చల్లార్చడానికి కొరకు ఏ వ్యక్తి అయినా సరే నాకు అడ్డుపడతాడా అంటే ఒక్క వ్యక్తి కూడా లేడని బైబిల్ గ్రంథంలో మనం యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదవండి. యెహెజ్కేలు 22:30. సరే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడాలి. చూడండి, నేను ప్రాకారం మరి దేశం పాడు చేయకుండడానికి ప్రాకారంను బద్దలు చేయకుండడానికి ఎవరైనా అడ్డుపడతాడా అంటే ఒక్కడు కూడా అడ్డుపడలేదు. అంటే ఏ వ్యక్తి కూడా మధ్యవర్తిగా ప్రజల కొరకై రావడానికి ఇష్టపడడం లేదు. ప్రియమైన వారలారా, ప్రభువు ఆ యొక్క చూపులు మనం గమనిస్తూ ఉంటే దేవుడు ఏ వ్యక్తి మానవుడికి మధ్యవర్తిగా ఉండగలడు అని చూస్తూ వచ్చాడు. మానవుడు ఎంతగా శత్రుత్వం మానవుడితో పెంచుకున్నాడు, దేవునితో పెంచుకున్నాడు. దేవుడు కూడా క్షమించలేనంత రీతిలో మానవుడు దేవునికి శత్రుత్వము చేయబడతా ఉన్నాడు. అయితే ఇది మనం చూస్తూ ఉంటే దేవుడు చూస్తే నా యొక్క కోపాగ్ని నుంచి నేను వీరు నశింపజేయకోకుండా ఎవరైనా అడ్డుపడతాడంటే ఎవరు కూడా లేరు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ నిమిత్తమై దేవునితో సమాధాన పడడానికి కొరకై ఉండవలసిన వారే. ఎవరు కూడా దేవునితో మానవుని సమాధాన పరిచే వ్యక్తి, సాహసం చేసే వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి, మరి దేవుని దృష్టిలో మరి ఆ నీతిమంతుడైన వ్యక్తి, దేవుడు ఏర్పరచుకునే వ్యక్తి, పాపం లేకోకుండా దేవుని కొరకై జీవించిన వ్యక్తి భూలోకంలో ఎవడు కూడా లేడు. అందుకొరకై ప్రియమైన వారరా, మనము మూడోది మనం చూస్తూ ఉంటే ఆ సమాధానకారకుడైన ప్రభు ఏం చేశాడంటే తానే కుమారుని రూపంలో లేకపోతే కుమారుని ఈ లోకంలోకి మన నిమిత్తమై పంపించాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. కుమారుని అభిషేకం చేసి పంపించాడు. 6:38. తండ్రి మరి అభిషేకం చేసి పంపించిన వాడు అనే మాట వ్రాయబడింది. సరే, చూడండి,
5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. మొదటి లైన్ మాత్రమే. నా అంతటా నేనే ఏమీ చేయలేను కదండి. నా అంతటా నేనే ఏమీ కూడా చేయలేని మాట మనకు రాబడింది. చూడండి ఇంకా మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు అనే మాట మనకు రాబడింది. కాబట్టి దేవుడే, తండ్రిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనే పంపించాడు. మరి ఆ ప్రభువైన దేవుడు ఎందుకు తండ్రి అయిన దేవుని ఈ లోకంలోకి పంపించాడో మనం చూస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళరా, తండ్రి యొక్క ఉగ్రత నుండి మానవులను విడిపించగలిగినటువంటి వ్యక్తి ఆయన చూసినప్పుడు ఎవ్వరు కూడా కనబడలేదని బైబిల్ కదా మనకు చెప్తా ఉన్నాం. ఏ మానవుడు కూడా కనబడలేదు. అందుకే మానవ రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని, తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనుషుల కొరకై ఈ లోకంలోకి మరి ఆ ప్రభువైన తండ్రి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తేసను నరుడు. దేవుడు అక్కడే, దేవునికి మరి ప్రజలకును నరులకును మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన కారకుడుగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, 4వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమాధాన కారకుడుగా ఈ లోకంలోకి పంపించినట్టుగా మనం చూస్తూ, ఆయనే తండ్రి దేవుడే ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎంత ప్రేమ మానవుని పట్ల ఉంది. మానవుడు మరి దేవునితోనే సమాధాన పడాల, మానవుడే పడాల. కాబట్టి మానవుని కొరకై దేవునితో దేవుడు తనతో మానవుడు సమాధాన పడడానికి కొరకై మానవుని రీతిలో ఈ లోకంలో యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రభువైన దేవుడు మానవుడు తనతో సమాధాన పడాలని ఆశించిన వాడై మనిషి రూపంలో దాల్చాడు ఈ లోకంలో. అయితే మానవుడు దేవునితో సమాధాన పడకయే ఉన్నాడు. మానవుడు దేవునితో సమాధాన పడక ఇంకనూ శత్రుత్వం పెంచుకున్నట్లుగా దేవునికి అయిష్టమైన కార్యం జరిగిస్తూ ఈ లోక స్నేహాన్ని జరిగించి శత్రువైపోయి దేవునికి ఇష్టకరముగా కాకోకుండా అపవాదిని వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సమాధానకారకుడుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి జరిగినటువంటి క్రియ ఏమిటంటే, మానవుని ఎలాగైనా సరే సమాధానపరచాలా, ఎలాగైనా సరే సమాధానపరచడానికి ఆ ప్రభువైన దేవుడు మరి ఒక గొప్ప కార్యం మనకు చేశాడు తెలుసు. సమాధానకారకుడుగా మధ్యవర్తిగా వచ్చి మనందరి పాపములను భరించి, ఆ సమాధానకారకుడే మన పాపమును భరించి ఏ విధానంలో దేవునితో మానవుని సమాధానపరిచాడంటే, తన మరణము ద్వారా, శిలువ ద్వారా, రక్తము ద్వారా దేవునితో మానవుని సమాధానపరిచేటువంటి అవకాశము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలగజేశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం లేదా 14, 15, 16 చదువుతా వినండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. తన శిలువ వలన కదండి, తన శిలువ వలన ఏం చేశాడండి, ఆయన తన శరీరం ముందు ఆ యొక్క మరి రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంటే విమోచించినట్లుగా మరి దేవునితో సమాధానపరిచినట్టుగా చూస్తూ ఉంటాం. అందుకే సమాధానకారకుడు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఆరాధనలకు తండ్రికి ఎలాగైతే ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాం, ఆ ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రం మనము చూస్తాం. ఏ మానవుడు కూడా లేడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుడు మానవునితో ఎల్లప్పుడూ ప్రేమతోనూ సంతోషంతోనూ సమాధానంతోనూ మరి ఉండాలని ఆశించాడు. అయితే మానవుడే దేవుని శత్రువైనటువంటి అపవాది యొక్క మాటలు విని దేవునికి శత్రువు చేయబడుతూ వచ్చాడు. ఎంతగా శత్రువు చేయబడుతూ వచ్చినాడంటే మనం చూస్తూ ఉంటే మరి ఆ విషయం గమనిస్తే దేవుడు క్షమించలేనంతగా శత్రువుగా చేయబడుతున్నాడు. దేవుడు
క్షమించలేనంత శత్రువుగా చూస్తాం, దేవుడు క్షమించలేనంత వ్యక్తిగా. అయితే ప్రియమైన వాళ్ళ తండ్రైన దేవుడు మానవుని సమాధానపరచాలని ఆశించిన వాడై ఎలాగైనా సరే మానవుని సమాధానపరుచుకోవాలని చూశాడు. ఏ వ్యక్తి అయినా కనబడతాడంటే ఈ భూలోకంలో సంరక్షకుడు మధ్యవర్తి ఎవరు కూడా కనబడలేదు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించడం మనం చూస్తూ ఉంటున్నాం. పాపులు రక్షించడం క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆ ప్రభువైన దేవుడు ఎలాగా మరి దేవునితో మానవుని సమాధానపరిచాడంటే శిలువ మరణము ద్వారా తన రక్తము చేత శరీరము ద్వారా శరీరం పైన మానవ పాపానికి శిక్ష విధించుకున్నాడు. మరి శిలువ మరణం ద్వారా మానవునికి మరి ఆకాశానికి భూమికి మధ్య ఆ శిలువలో వ్రేలాడుతూ వచ్చాడు, శాపగ్రస్తుడుగా చేపడుతూ వచ్చాడు. మరి రక్తము ద్వారా తన సంపూర్ణ రక్తమును కార్చి మానవుని దేవునితో సమాధానపరిచే ఒక ఆయుధముగా రక్తాన్ని మన కొరకై ఈ లోకంలో అనుగ్రహించమని చూస్తుంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప కార్యము యేసుక్రీస్తు వారు సమాధానకారకుడిగా జరిగిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమాధానకారకుడి ప్రభువైన దేవుడే మరి ఆరాధనలకు యోగ్యుడుగా పూజ్యుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అయితే ఎలాగైతే పూజ్యుడిగా ఉన్నాడో ఈ లోకంలో సమాధానకర్తయ్యకు అధిపతి అయిన యేసుక్రీస్తు వారు కూడా పూజారుకు అర్హుడుగా సమాధానకరకుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే పూజించి ఆరాధించి ఘనపరచవలసిందిగా మరి ప్రభు కోరుకుంటున్నాడు. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.